హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈరోజు సి ప్రోగ్రామింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేర్చుకుందాం. సి ప్రోగ్రామింగ్లో ఏమేమి ఉంటాయి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కీవర్డ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చి సి ఇన్స్ట్రక్షన్స్, డిక్లరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సపరేట్ స్టేట్మెంట్స్గా రాయాలని. సి ప్రోగ్రామింగ్లో ఏమి ఉంటాయి? సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్నే స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో ఉంటాయి. ఇక్కడ వచ్చి ఈ సిని తయారు చేసేదానికి కొన్ని రూల్స్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ వన్, బ్లాంక్ స్పేసెస్ may be inserted between two words to improve readability of the statement. నెక్స్ట్, ఈ వర్డ్ స్పేస్ అనేది మనం రీడబిలిటీ కోసము స్పేస్ అనేది వాడవచ్చు. ఏమంటే ఈ స్పేస్ అది ఇగ్నోర్ చేస్తుంది. ఈ స్పేస్ నో బ్లాంక్ spaces are allowed within a variable, constant or keyword. బ్లాంక్ స్పేస్ అనేది ఈ కీవర్డ్లో కానీ, వేరియబుల్లో కానీ, కాన్స్టెంట్లో కానీ ఇవ్వకూడదు. నెక్స్ట్, సెకండ్ వన్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ స్మాల్ కేస్ లెటర్స్. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంటర్డ్ a small case letter. Small case letters. Next, third one, any C statement always ends with a semicolon. ఈ మూడు రూల్స్ని మనం జ్ఞాపకం పెట్టుకొని, ఈ త్రీ రూల్స్, బ్లాంక్ స్పేసెస్ మే బీ ఇన్సర్టెడ్ బిట్వీన్ టూ వర్డ్, ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ స్టేట్మెంట్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ స్మాల్ కేస్ లెటర్స్, ఎనీ సి స్టేట్మెంట్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఈ మూడు రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో, సింపుల్ సి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చి, ప్రతి సి ప్రోగ్రామ్ దేంట్లో స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సిలో ఏది ఫంక్షన్ అంటామంటే, ఒక వర్డ్ తర్వాత ఓపెన్ సర్క్యులర్ బ్రేసు, క్లోజ్ సర్క్యులర్ బ్రేస్ను దీన్ని ఫంక్షన్ అంటాం. ఒక వర్డ్ తర్వాత ఓపెన్ సర్క్యులర్ బ్రేసు, క్లోజ్ సర్క్యులర్ బ్రేసు. ప్రతి ఈ మెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా ఓపెన్ బ్రేస్ ఇవి బాడీ, ఓపెనింగ్ బాడీ. తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి డిక్లరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటి వెరీ ఫస్ట్
బాడీ బిగిన్ అయితేనే రాయాలి. డిక్లరేటివ్ ఫంక్షన్స్ ఏమేమిటి, డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ వేరియబుల్ డిక్లరేషన్స్ అన్నీ కూడా డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. ఇంటీజర్ p, n ఇవి ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఓకేనా, దీస్ ఆర్ ఇంటీజర్ వేరియబుల్స్. నెక్స్ట్ ఫ్లోట్ వేరియబుల్స్. ఫ్లోట్ వేరియబుల్స్ వచ్చి మనం రియల్ నెంబర్ కాన్స్టెంట్స్ను స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్స్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ తర్వాత రాసుకోవాలన్నమాట. p = 1000 అంటే పీలేకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంటీజర్ వాల్యూస్ అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ను స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఈ వాల్యూ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ పీని మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ తర్వాత అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. డిక్లరేటివ్ తర్వాత అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ అంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించుకొని పీలేకి అసైన్ చేస్తున్నమాట. ఈ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చి ఎన్లేకి ఒక ఇంటీజర్ కాన్స్టెంట్ను చేస్తున్నాం అన్నమాట. ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇది ప్రతి ఒక్కటి కూడా ఎగ్జిక్యూటిబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ సెమీకోలన్ తోటి ఎండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అర్థమెటిక్ SI = P × N × R / 100. ఇది ఒక అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్. ఇట్స్ ఆల్సో ఎండ్స్ విత్ సెమీకోలన్. నెక్స్ట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ప్రింట్ఎఫ్ వచ్చి అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. దీనికి %f. ఓకే, ఈ %f ఈ వీటి గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాము. SI. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ C ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. మెయిన్ ఫంక్షన్, ఓపెన్ బ్రేస్, ఇట్ ఈస్ బాడీ ఆఫ్ ది C ప్రోగ్రామింగ్. నెక్స్ట్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ statements. These are the statements are type declaration instructions. Next it is output instruction. Okay, you will write the sequential of the C instructions. Okay, you will follow as per syntax. Okay, and next coming videos we will discuss about the what is syntax,